ఒక్కన్నే చేసి గుంపు గట్టొస్తుండ్రు తోడెల్ల మందలుగా మన కోసమే బతికే జననేతకు మనము తప్ప ఎవరున్నారు రా, మనమే సైన్యమై కదలాలిరా. పెద్దోళ్ళ యుద్ధం దోపిడీని కట్టడి చేయడానికి, పేదవాడి విద్యను అందించడానికి 2009లో విద్యా హక్కు చట్టం తీసుకొచ్చుకున్నాం సార్. రైట్ టు ఎడ్యుకేషన్. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం అసలు ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఆడపడుచులందరిని అడుగుతా ఉన్నారు, మీ కొడుకు భవిష్యత్తును, మీ బిడ్డ భవిష్యత్తును మార్చుకోవాలనేటువంటి ఆలోచన మీకుందా? రైట్ టు ఎడ్యుకేషన్ మాకు ఇక్కడ అమలు చేయాలి అనేటువంటి డిమాండ్ గనక చేయగలిగితే ఈయన ఫీజుల బాధ పోతుంది. వేధించేటోడు ఉండడు, నీకు టీసీ ఇవ్వమంటే డబ్బులు అడిగేటోడు ఉండడు. ప్రైవేట్ స్కూళ్ల మెడలకు ఉరితాడేసిన చట్టం ఉంది. ఆత్మ గౌరవంగా పేద గుండె బతకాలని ఇల్లు గట్టించిండురా, సొంతింటి కలలేరవేర్చిండురా. ఆకలనకుండా మన ఇంటికే మరి అన్ని పంపించిండురా, మన కడుపు నింపి తను మురిసిండురా. నివ్వను పేదోడి ప్రాణం ఇంత పెద్దగా వచ్చిన రోగం అని అడ్డుపడ్డాడు బతకాలి.